హలో ఫ్రెండ్స్, వంగాడ్ సందీప్ రెడ్డి వంగ దెయ్యాలు మింగించుకునే టైంలో అప్డేట్ అయితే ఇచ్చాడు భయ్య. టేజర్ దింపాడు. మరి ఆ టేజర్తో దేశంలోని ఫిలిం ఇండస్ట్రీలు అన్నీ కూడా అల్లకల్లం అయిపోతున్నాయి. ఆ టేజర్లో ఎవరి ముఖాలు కనిపించలేదు, ఒక వీడియో కాదు, ఒక ఫోటో కాదు, ఏమీ కాదు భయ్య. కనీసం మ్యూజిక్ కూడా లేదు, కేవలం వాకల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ వాకల్స్ వింటుంటేనే మర్చిపోయింది భయ్య. విజువల్స్ అలా కనిపించిపోయింది. ప్రకాష్ రాజు జైలర్ పాత్ర పోషిస్తున్నాడు. మరి అతను చాలా స్ట్రిక్ట్. అతనికంటే స్ట్రిక్ట్ మన కాపు రెబల్ స్టార్ ప్రభాస్. మన హీరో ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా అదే బిహేవియరు, యూనిఫామ్ లేకపోయినా అదే బిహేవియర్. ఒకవేళ ఖైదీ డ్రెస్ వేసినా సరే మనోడిది అదే బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్కి చిన్నప్పటి నుంచి కూడా ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆ చెడ్డ అలవాటు ఏంటంటే చెడ్డ వాళ్ళకి చెడు చేయటమే ఆ చెడ్డ అలవాటు. మరి వాకల్స్ తోటే సందీప్ రెడ్డి వంగ గూస్ బంప్స్ అయితే తెప్పించాడు భయ్య. మరి ఆ వాకల్స్లో అయితే ప్రకాష్ రాజు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు భయ్య. వీడి గురించి నేను విన్నాను, వీడి పెద్ద తోపు నాకు తెలుసు. కానీ నా కాంపౌండ్లో నేను చెప్పినట్టే వినాలి. వాడి బట్టలన్నీ తీసేయండి, ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం చెక్ చేయండి అనే విధంగా వాకల్స్ అయితే వినబడుతున్నాయి భయ్య. మరి సందీప్ రెడ్డి వంగ నిజంగానే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క క్లాత్స్ రిమూవ్ చేసి స్క్రీన్లో చూపిస్తాడా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. మరి విజువల్గా ఊహించుకుంటుంటే మరి సందీప్ రెడ్డి వంగ ఏ విధంగా థింక్ చేస్తున్నాడో నా ఊహకైతే అందట్లేదు. ప్రజెంట్ అయితే భయ్య ఈ వోకల్స్తో స్పిరిట్ మూవీ మీద ఉన్న హై ఇంకాస్త పెరిగింది. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి.